ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. పురుగుల అన్నం పెడుతున్నారని హైదరాబాద్ జేఎన్టీయూ కాలేజీ మెస్లో ఆహారం సరిగ్గా లేదని విద్యార్థులు ధర్నాకు దిగారు. వర్సిటీ గేటు వద్ద బైఠాయించి ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ పీజీ విద్యార్థులు మాట్లాడుతూ తినే ఆహారంలో పురుగులు, బొద్దింకలు, వైర్లు, గాజు ముక్కలు వస్తున్నాయని ఆరోపించారు. కళాశాలకు కొత్త ప్రిన్సిపల్ వచ్చినప్పటి నుంచి భోజనం సక్రమంగా అందడం లేదని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై పలుమార్లు ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఫిర్యాదు చేసిన వారిపైనే ప్రిన్సిపల్ దాడులు చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం వెళితే సాయంత్రం 6 గంటలలోపు మెస్ తలుపులు మూసేస్తామని ప్రిన్సిపల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు విమర్శిస్తున్నారు. తక్షణం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళ్తున్నారు, కాలేజీలో ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం దేనికి అని అడుగుతున్నారని అన్నారు. హాస్టల్ మెస్ సరిగ్గా లేదని, మెస్లోనే లైటింగ్ లేక చీకట్లో భోజనం చేయాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. ఎక్కువ మాట్లాడితే హాస్టల్ ఖాళీ చేయిస్తారని ప్రిన్సిపల్ బెదిరిస్తున్నాడని విద్యార్థులు వాపోయారు.